హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు వీళ్ళు, మీరు చూస్తున్నారు విల్ ట్రావెలర్ ఛానల్. నేనైతే ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా సరిహద్దుల్లో ఉన్న ఒక ప్రాంతానికి అయితే వచ్చాను. ఇది ఆంధ్రప్రదేశ్లో మన్యం జిల్లా కొమరాడ మండలంలో ఉన్న ఒక ఊరు. ఈ ఊరు పేరు చెప్తే అందరూ బూతుగా భావిస్తారు, ఎందుకంటే ఆ ఊరు పేరు అలా ఉంటుంది. ఆ ఊరు పేరు లంజి అండి, కానీ అందరూ లంజా అని పిలుస్తూ ఉంటారు. ఆ ఊరిలో ఉన్న ప్రజలు కూడా ఈ పేరు ఎవరికైనా చెప్పాలంటే కొంతవరకు సిగ్గుపడుతూ ఉంటారు. అలా ఉంది పేరు. అదేమో బూత్ కాదు, కానీ ఆ ఊరు మొదటి నుండి పెట్టిన పేరు అదే. ఇప్పుడైతే మనం ఆ గ్రామంలోకి వెళ్ళి ఆ గ్రామంలో ఊరి పేరు ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం లంజి గ్రామానికి చేరుకోవాలంటే 16 కిలోమీటర్లు ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ట్రావెలింగ్లో రోడ్లు అయితే బాగోవు అనుకొని నేనైతే ఫస్ట్ భయపడ్డాను. చూడగానే వెళ్తున్న దారి అంతా కూడా చాలా ప్రశాంతంగా, రోడ్లు కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి. ఈ ఏరియా సైడు పొద్దున్నే జనాలు చాలామంది రోడ్ల మీద ఉన్నారు. సీసీ రోడ్డుకి అయితే ఎంటర్ అయ్యాము. సీసీ రోడ్లు కూడా పర్వాలేదు అనిపించింది. సింగిల్ రోడ్లు అయితే ఇవన్నీ కూడా అన్న. ఇంకోవైపు రైట్ సైడ్లో చూస్తే సూర్యభగవానుడు పొద్దున్నే నేను కూడా ఉన్నానని చెప్పేసి బయటకైతే వచ్చేసి హాయ్ అని చెప్పాడు. అవన్నీ అనగానే రోడ్లు అన్నీ బాగున్నాయి, ఇటు పక్క వెళ్ళొచ్చు హ్యాపీగా అనుకున్న సమయంలో జగనన్న ఎంత మారుమూల సిటీల్లోనే రోడ్లు వేయట్లేదు, ఇంకే రోడ్లు వేస్తారా? విన్నారు కదా, మొత్తానికి సగం జర్నీ బాగుంది అనుకున్న లోపు అసలైన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. వెళ్తున్న దారిలో అయితే ఈ చెట్లంతా లొకేషన్ అయితే సూపర్గా ఉంది. చూడడానికి ఎర్రచందనం మొక్కల్లా కనిపించాయి, కానీ ఇవి ఏ చెట్లు అయితే మాకైతే అర్థం కాలేదు. ఈ అటవీ చెట్లు అన్నీ కూడా అటవీ శాఖకి సంబంధించినవి అని ఇక్కడ బోర్డులు అయితే రాసి ఉన్నాయి. వెళ్ళేదారిలో ఈ మామిడి చెట్లు చూడండి 2 అయితే ఉన్నాయి. ఇవి చాలా గ్రీనిష్గా పొద్దున్నే చాలా అందంగా అయితే కనిపించాయి. చుట్టూ కొండలు, ఈ 2 చెట్లు అయితే మెరిసిపోతున్నాయి. మనం వెళ్తున్న వేళ అయితే ఈ చర్చ్ అయితే కనిపించింది. ఈ చర్చ్ మీద పూడేసు అని రాసి ఉంది. పూడేసు అంటే ఈ గ్రామం పేరు అనుకుంటా. ప్రతి ఊరు దాటుతున్నప్పుడు మనకు అనిపిస్తుంది ఒక్కొక్క ఊరు పేరు చాలా డిఫరెంట్గా అయితే మనకు కనిపించింది. ప్రతి గ్రామం దాటుకుని వెళ్తున్న మాకు గమనించింది ఏంటంటే ఏ ఇంటికి కూడా పూర్తిగా కన్స్ట్రక్షన్ అయితే అవ్వలేదు. ప్రతి ఇంటికి కూడా ఇటుకలతో మాత్రమే కట్టి అలానే వదిలేశారు. ఆ ఇంట్లోనే జీవనం సాగిస్తున్నట్టు కనిపిస్తుంది. ఎక్కడ పెయింట్లు లేవు, చూస్తున్నారు కదా. వెళ్తున్న దారిలో అయితే పనసకాయ చెట్టు అయితే కనిపించింది. పనసకాయలు అయితే ఫుల్గా ఉన్నాయి. కాయ కోద్దామా అని ఫ్రెండ్ అడిగాడు. కాయ కోసావంటే ఇక్కడ ఉన్న వాళ్ళు నీకు చెట్టు కట్టేసి నీ కాయ అయితే కోసేస్తారా అని చెప్పా. ఫ్రెండ్స్, ఒకప్పుడైతే లంజి గ్రామం నుండి అయితే ప్రజలు ఈ పైన ఉంది కదా బ్రిడ్జ్, ఈ బ్రిడ్జ్ నుండి వెళ్ళేవారు. ఎందుకంటే ఒకప్పుడు ఈ కిందలో వెళ్ళి వాటర్ అనేది ఫోర్స్గా కిందకైతే పారేది వర్షాకాలం వచ్చేటప్పుడు. అప్పుడు నడకదారి అనేది చాలా కష్టంగా ఉండేది వాళ్ళకి. అలాంటి టైంలో ఈ బ్రిడ్జ్ మీద అయితే చాలామంది నడుచుకుంటూ వెళ్ళేవారు. ఇప్పుడున్న పరిస్థితులు బట్టి అయితే ఇప్పుడు రోడ్లు అయితే వేసేసారు. ఇప్పుడు ఈ మార్గాన్ని అయితే ఇక్కడ ఉన్న ప్రజలైతే వాడడం లేదు, రోడ్డు మీద నుండే వెళ్తున్నారు అందరూ. ఈ గ్రామం అయితే చుట్టూ కొండలతో అయితే చాలా అందంగా అయితే ఉంది. మొత్తానికి ఈ గ్రామం చూడడానికి సీనరీస్ అయితే మనకైతే చాలా బాగా నచ్చాయి. చూడండి, ఇటు చూసినా కొండలు అయితే ఉన్నాయి. ఈ పిల్లలందరూ స్కూల్కి వెళ్ళకుండా బయట అయితే ముచ్చట్లు అయితే ఆడుతున్నారు. వీళ్ళకి చిన్న జలకిద్దామని చెప్పి మా ఫ్రెండ్ గారు ఏం చేశాడంటే నన్ను హెడ్ మాస్టర్ అని చెప్పి పిల్లలందరినీ స్కూల్ లోపలికి అయితే తీసుకుని వెళ్ళాడు. ఇదే రా స్కూల్. ఏ క్లాస్ నువ్వు? ఫిఫ్త్ క్లాసా? టీచర్ ఎన్ని గంటలకు వస్తారా? 8 గంటలకా? బాగా చదువుతున్నారా? టైం ఎంత? 8 అవుతుంది, టీచర్ రాలేదు ఇంకా. రోజు ఈ టైం కానీ వస్తారా? ఎన్నో క్లాస్ తమ్ముడు? ఎన్నో క్లాస్ రా? 2వ క్లాసా? మీరు రా? కార్తీక్. నిజంగా హెడ్ మాస్టర్ అనుకోని పిల్లలు అయితే ఫ్యాంట్లో తడిపేసుకున్నారు. నేను హెడ్ మాస్టర్ కాదు అని చెప్పి బాగా చదువుకోమని చెప్పి బయటకైతే వచ్చేసాము. దూరంగా జనాలు అయితే వస్తున్నారు చూడండి, కొండల మీద దిగుతూ. వీళ్ళందరూ కొండ గిరిజన ప్రాంతం నుండి వస్తున్న జనాలే. వీళ్ళందరూ కూడా శనివారం కావడం వల్ల సంతకైతే బయలుదేరారు. శనివారం వీళ్ళ దగ్గరలో ఉన్న కూనేరు శనివారం అయితే సంత అయితే అవుతుంది. ఆ సంతకి వీళ్ళు ఏమైనా వస్తువులు కొనుక్కోవడానికి ఆటోల ద్వారా ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళి అక్కడ వస్తువులను కొనుక్కొని మళ్ళీ అదే ఆటోల్లో అయితే వాళ్ళు తిరిగి వస్తారు వాళ్ళ గ్రామాలకి. అలా నడుచుకుంటూ మళ్ళీ కొండలపైకి వెళ్ళిపోతారు. మనం ఈ ఊర్లోకి రాగానే మనకు కనిపించింది ఈ పట్టి మంచాలండి.
1 2 3 4 లెక్క పెట్టుకుంటే చాలా ఉన్నాయండో. ప్రతి ఇంటి బయట కూడా 2-3 మంచాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. సమ్మర్ కావడం వల్ల ఈ పట్టి మంచాల్లో వేసుకుని బయట అయితే పడుకుంటారు కావాల వీళ్ళందరూ కూడా. మొత్తం ఈ వీధి చివరి నుండి ఆ చివరికి చూస్తే పట్టి మంచాలు దర్శనం అయితే ఇస్తున్నాయి. సమ్మర్లో పట్టి మంచాల జాతర అన్నట్టయితే ఊర్లో అయితే మనకి వెళ్ళగానే కనిపించింది. ఇంకోవైపు చూస్తే ఎటు చూసినా కూడా పెంకిటిల్లులు రేకిల్లులు మాత్రమే ఎక్కువగా అయితే ఈ ఊర్లో ఉన్నాయి. అక్కడక్కడ మేడిల్లులు అయితే కనిపించాయి. ఇంకోవైపు సమ్మర్ కావడం వల్ల చింతపండు దిగుమతి కూడా అయినట్టుంది. ప్రతి ఇంటి దగ్గర కూడా ఆడవాళ్ళు చింతపండు నుండి పెక్క అయితే వేరు చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో ఎటు చూసిన చింత చెట్లు కూడా ఎక్కువగానే కనిపించాయి. వాళ్ళందరూ చింతపండు నుండి పెక్క అయితే వేరు చేస్తున్నారు. లంజి అనే ఊరైతే వచ్చాము. ఈ ఊర్లో స్థితిగతులు ఎలా ఉన్నాయో ఈ ఊరు వాళ్ళ మాటల్లోనే విందాము. భయ్య ఇక్కడ కరెంటు అన్నీ బాగానే ఉన్నాయా? కరెంట్ పర్లేదు భయ్య, బాగానే ఉంది. తర్వాత ఇక్కడ ఊర్లోకి రావడానికి ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? ఫెసిలిటీ అంటే రోడ్ కొద్దిగా బాగోలేదు మాకు. రోడ్డు ఇంచుమించు 5-6 సంవత్సరాలు అయిపోతుంది, మాకు ఎట్లేదు రోడ్డు. ఆటోల మీద వస్తూ వెళ్తుంటాం. ఆటోల మీద వస్తుంటాం. కరెంటు పర్వాలేదు? కరెంట్ పర్లేదు. వాటర్కి? వాటర్ కూడా బోరింగ్లే, మనకి కొలాయిలు కొద్దిగా ఇబ్బందిగా ఉంది. తర్వాత మీకు ఇక్కడ జీవనాధారం ఎలా ఉంటుంది భయ్య? జీవనాధారం మరి అలాగే. మీరు ఏమైనా వస్తువులు కావాలంటే ఇక్కడ దొరుకుతాయా? బయట ఊరు తెచ్చుకోవాలా? వస్తువులు అంటే దొరుకుతాయి కానీ మరి స్పెషలిస్ట్ వస్తువులు దొరకవు. మనం ఏదైనా కావాలన్నా కూనేరు కానీ పార్వతీపురం కానీ వెళ్ళాలి. కూనేరు కానీ పార్వతీపురం కానీ. ఇక్కడ హాస్పిటల్ ఏదైనా ప్రమాదం జరిగినా లేకపోతే ఏమైనా జరిగితే ఎట్లేదు సదుపాయం కానీ ఏమీ దొరకదు ఇక్కడ. ఇక్కడ నుండి ఒక 40 కిలోమీటర్లు ట్రావెల్ చేసుకొని ఇక్కడ వెళ్ళాల్సి ఉంటుంది. వెళ్ళాలి. పార్వతీపురం కానీ కొమరాడ ఎవరు రాంబద్రపురం వెళ్ళాలి. రాంబద్రపురం హాస్పిటల్ అయితే మాత్రం మస్టన్షుడ్గా వెళ్ళాలి. రోడ్ ఒకటి బాగోలేదు, రోడ్డు వల్ల కొద్దిగా ఇబ్బందిగా ఉంది. మరి ఇక్కడ పంట ఏ పంట బాగా పండిస్తారు ఎక్కువగా? దానిమేనా? మరి ఇక్కడ ఏజెన్సీ ప్రాంతం కదా ఇది? ఏజెన్సీ ప్రాంతం కింద వస్తుంది కదా? ఇక్కడ ఏనుగుల సంచారం ఎలా ఉంటుంది? లేదు అవి అయితే ఇబ్బందులు లేవు. గుమ్మలక్ష్మీపురం సైడ్ కాకుండా ఇట్లేవు ఎలుగుబంట్లు కానీ లేవు. జంతు ప్రాణాలు ఏమీ రావు అయితే? జంతువులు ఏమి లేవు, అన్నిటికీ బాగానే ఉంటుంది. మీకు చీపురు కట్టలా కనిపిస్తున్నవి చీపురు కట్టలు కాదండి. ఈ ముసలావిడైతే చింతపండు బిజీలో ఎదుర్కొంటుంది. అటుపక్క ఇటుపక్క కూర్చున్న వాళ్ళు ఈ చీపురు కట్టల లాంటి ఐటెం అయితే తీసుకొచ్చారా? అది చీపురు కట్టల లాంటి ఐటెం అయితే కాదు, అది పొగాకు. మొత్తం అంతా పొగాకు కట్టలు అవి. మా బ్యాగ్లో ఉన్నవి కూడా పొగాకు కట్టలు. వాళ్ళ రాయగఢ్ నుండి వచ్చారు అని చెప్తున్నారు మనకి. భయ మీ పేరు? నా పేరు చోడి మల్లనండి. ఈ ఊరేనా మీది? మాది ఈ ఊరేనండి. ఈ ఊర్లో ఎన్ని ఇళ్ళు ఉంటాయి భయ్య? 62 ఉన్నాయండి. 62? ఈ ఊర్లోనే ఫెసిలిటీస్ ఎలాగ ఉన్నాయి మీకు? ఫెసిలిటీస్ అంటే వాటర్ గురించి అయితే కొద్దిగా ప్రాబ్లం లేదు. మనకు రోడ్డు విషయం అయితే కొద్దిగా మస్మండ వరకు చేశారు. మస్మండ నుంచి మన లంజి విలేజ్ వరకు రోడ్డు ఇంకా చేయలేదు. ఓపెన్ చేశారు కానీ ఇంకా చేయలేదు. మీకు హెల్త్ ప్రాబ్లం, మీకు ఫెసిలిటీస్, ప్రెగ్నెన్సీ లేడీస్ ఏమైనా ఎమర్జెన్సీ కేసులు అయితే పరిస్థితి అంటే మాకు రాంభద్రపురం హాస్పిటల్ దగ్గరే. ఇక్కడ నుంచి రాంభద్రపురంకు ఆటోతో వెళ్తాము. అక్కడ నుంచి వాళ్ళు బండితో పార్వతీపురం తీసుకెళ్తారు. మీకు మిగతా అన్ని విషయాలకి వీళ్ళు వస్తూ ఉంటారా? రాజకీయ నాయకులు వస్తుంటారు హెల్పింగ్ గానే? తీర్చడానికి మొత్తానికి ఎవరో ఒకరు వస్తారు కదా. ఇందులోనే ప్రెసిడెంట్ ఉన్నాడు ఊర్లో. అలా అయితే పర్వాలేదు. మళ్ళీ పేరు లంజా అని పేరు పెట్టారు కదా, దీని మీద మీరు ఎవరికి మరి ఇచ్చేయలేదా? మార్చమని ఎవరిని అడగలేదా? మరి అడిగేమో అప్పుడు వైఎస్ఆర్ ఉన్నప్పుడు. వైఎస్ఆర్ పార్లమెంట్ పెడదామనేసి అన్నారు వైఎస్ఆర్ ఉన్నప్పుడే. అప్పుడు పార్వతీపురం వెళ్ళి ఆఫీసులోనే మొత్తం రెవెన్యూ ఆఫీసులో చెప్పేసి వచ్చామన్నమాట. అంతకుముందు వేరే పేరు ఉండేది. ఆ మధ్యలోన లంజి ఊరు అనేసి పెట్టేశారు. ఈ లంజి ఊరు అంతా బయటకి చెప్పుకోలేనంత బాధ మాకుంది. అలాగా పేరు చెప్పుకుంటే అదే నవ్వుతారు, ఇదేంటి నాకు ఇలాగ అంటున్నారు అనేసి అనుకుంటారు కొందరు. అందుకనేసి పేరు మార్చడానికి ముందుగా అన్నారు వైఎస్ఆర్ పిల్లగా మార్చేద్దాం అనేసి అనుకున్నారు. అది చేసాము, అప్లికేషన్ మొత్తం చేసాం కానీ ఇంతవరకు ఎవరు ఇది పట్టించుకోలే. ఎన్నాళ్ళు పట్టే మీకు తెలిసినంత వరకు ఊరి పేరు లంజా అని మనకు తెలియదండి, అది తెలియదు. ఊర్లో అయితే ఎక్కువ ఏ పంటలు పండుతాయి? వరి. వరి ఇప్పుడు కొండపోడులోనే పండిస్తాం. సజ్జ, జొన్న, కందులు, మినుములు అవే. ఇవన్నీ మరి ఎక్కడ తీసుకెళ్ళి అమ్ముతారు? మనకు ఇక్కడే సావుకారులు వస్తుంటారు, ఇక్కడే ఇచ్చేయడం అవుతుంది. ఇక్కడ బేరం చేసుకొని కూర్చుకొని ఇక్కడే. లంజా విషయాలు అయితే మాత్రం ఇలా ఉన్నదండి మొత్తానికి ఈ ఊరిది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.